తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిపినటువంటి కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపై ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండలి నేతృత్వంలో మొన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపైన చర్చించడం జరిగింది. రియల్ ఎస్టేట్కి సంబంధించి కూడా భూమి ధరలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్ ధరలు ఇటు వెంచర్కి సంబంధించినట్టు కానివ్వండి, ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి కానివ్వండి, ఇటు ప్రభుత్వ భూములను కానివ్వండి రేటు పెంచే యోచనలో ప్రభుత్వం పడింది. ఇవన్నీ కూడా ఈ నెల ఆఖరిలో అమలు అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానివ్వండి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కానివ్వండి, వాళ్ళ అభిప్రాయాలు ఏంది, ఈ భూమి ధరలు పెంచడంలో వాళ్ళ అభిప్రాయం ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు ఆనంద్ గౌడ్ అండి. ఎట్లా చూస్తారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొత్తగా రేట్లు పెంచే ప్రయత్నం చేస్తుంది, ఈ నెల ఆఖరిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? పబ్లిక్ దగ్గర మొత్తానికి డబ్బులే లేవు సార్, వాస్తవంగా చెప్పాలంటే. అయితే రియల్ ఎస్టేట్ కూడా మొత్తానికి కుప్పకూలిపోయింది. అసలు ఏం లేదు రియల్ ఎస్టేట్. ఒకప్పుడు రాజేంద్ర నగర్ ఆఫీస్కి రావాలంటే గంట 2 గంటలు వెయిటింగ్ చేయాల్సి వస్తుండే. అట్లాంటిది మీరు అన్ని ఫోటోలు చూసుకోవచ్చు, ఈ షాపులన్నీ చూసుకోవచ్చు. టోటల్గా అన్నీ పబ్లికే లేరు. ఇది ఈ టైంలో పెంచడం మంచిది కాదు, పెంచొద్దని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే యుద్ధ వాతావరణము, ఇలాంటి టైము, మరియు పబ్లిక్ కూడా రియల్ ఎస్టేట్ మొత్తానికి టోటల్గా క్లోజ్ అయింది కాబట్టి ఈ టైంలో ఇది పెంచడం మంచిది కాదని నేను అనుకుంటాను. అంటే పట్టణ ప్రాంతాల్లో కాకుండా ఇటు ఓవరాల్ లోపల కాకుండా ఓవరాల్ బయట ప్రభుత్వానికి సంబంధించిన భూములలో ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న రేటు మీదకించి 20-30 వేలు అదనంగా పెంచే అవకాశం ఉంది. దానివల్ల ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అంటే ప్రైవేటు రంగాల్లో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందంటారా? వాస్తవం అండి. అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఉంది. గడిచిపోయిన ప్రభుత్వంలో ప్రతి ఒక్క సామాన్య రియల్ ఎస్టేట్ వ్యక్తి ఎంతో అంత సుఖ సంతోషాలతోటి జీవించేవాడు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ మన వీళ్ళుంటారు ఎవరు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళందరూ వాళ్ళు ఇది వెహికల్స్ ఇది కొంతమంది వెహికల్స్ కొని దానికి ఈఎంఐ కూడా కట్టలేకపోతున్నారు. మరి కొంతమంది ఇండ్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఈఎంఐ కట్టలేకపోతున్నారు. కాబట్టి దయచేసి పెంచకపోవడం మంచిది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ రేట్లు ఉన్నాయి, అంటే ఈ విల్లాలకు సంబంధించి కానీ వెంచర్లకు సంబంధించి కానీ ఎంత పెరిగే అవకాశం ఉంది, దానివల్ల ఎట్లా ప్రభావం పడుతుంది? ఈ రేటు పెంచడం వల్ల ఇంకా ప్రభుత్వం మీద బాగా ప్రభావం పడుతుంది. కొనేవాళ్ళు కూడా మనీ ట్రాన్సాక్షన్ లేక వెనక ముందు అవుతున్నారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడున్నవి ఏంది, గతంలో పెరిగితే ఎంత పెరిగే ఛాన్స్? అంటే అది గతంలో పెంచొద్దు, వాస్తవంగా చెప్పిన ఉన్న వాటిని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. గతంలో ఇంకా పెరిగితే సామాన్య మానవుడు కూడా ఏదన్నా చిన్న ప్లాట్ కొనుక్కోవాలన్నా కూడా రిజిస్ట్రేషన్ ఎంత అవుతుంది అనే దానికి ఆశ్చర్యపోతున్నాడు. దయచేసి పెంచకండి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భూముల రేట్లు పెరగబోతున్నాయి కదా, దాని మీ అభిప్రాయం? ఆల్రెడీ ఇంతకుముందే పెంచారు. 5,000 ఉన్న భూమిని 11,200 రూపాయలు చేసారు. అప్పటికే ఆదానే తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ ఇంకా కావాలంటే మేము తీసుకుంది 50 గదాల జాగ కోసం వచ్చినాం. దానికి మాకు ఇప్పుడు 100 గదాలకు 12 లక్షలు చేంజ్ ఏదో అవుతుంది. దాని ఛార్జెస్ అంతా పోతున్నప్పుడు ఇప్పుడు 88,000 ఫీజు కట్టాను నేనే. అంతంత కట్టాలంటే మాతో ఏడవుతుంది అన్న. మాకు ఇంకా పెంచుతామంటే ఇంకా సామాన్యునిపై ఎక్కువ భారం ఎక్కువైపోతుంది. అది ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడు 10% కట్టుకోండి, దాని తర్వాత మళ్ళీ 90 రోజులు గడువు ఇస్తాము, దాని తర్వాత మొత్తం కట్టుకోమని చెప్తుంది. అంటే ఎప్పటికైనా కట్టాల్సిందే కదా. 9 రోజులు గడువు ఇచ్చినా 10 రోజులు గడువు ఇచ్చినా సామాన్యునిపై పడే భారమే కదా అది. ఇప్పుడు ఉన్నదాన్ని ఉంచండి, ఇక ముందు పెంచకండి. కావాలంటే తగ్గేయండి. జర చిన్న వాళ్ళకు ఒక 200-300 గదాలు తీసుకుంటే వాళ్ళకైనా పెంచండి. జర 100 గదాల లోపల తీసుకుంటే వాళ్ళకైనా తగ్గించండి కనీసం. ఎందుకంటే 100%లా 50% చిన్న చిన్న భూములు తీసుకొని ప్లాట్ కట్టుకుంటే కూడా ఉంటాం. హైదరాబాద్లో కొనుక్కోవాలంటే మీకు భూముల రేట్లు కూడా తెలుసు. అందుకోసం నేను ఏమంటున్నా అంటే 100-150 గదాలు ఉన్న వాళ్ళకైతే పెంచకండి దయచేసి. మా చిన్న పేదవాళ్ళకి రక్షించండి కొద్దిగా. అంటే గతంలో ఉన్న రేట్లకి ఇప్పుడున్న రేట్లకి మార్పింది. అంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటే ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిఫరెన్స్ ఎట్లుందండి ల్యాండ్ విషయం? అంటే అప్పుడు ఉమ్మడి రాజధానిలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అసలు భూములను అంత కేరే చేయకపోతుండే. తెలంగాణ వచ్చినాక దాదాపు అయితే మన హైదరాబాద్ సిటీ అనేది చాలా పెరిగిపోయింది. మన భారతదేశంలో వన్ ఆఫ్ ది హైదరాబాద్ అంటే గ్రేట్ సిటీ. అసలు ఈ సిటీలో తీసుకోవాలంటే మీకు తెలుసు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అలా ఉంటాయి, అమ్మే రేట్లు అలా ఉంటాయి. కానీ ఆ భారాన్ని అయితే మేము తట్టుకోలేమండి.
ప్లీజ్ దయచేసి మాత్రం పెంచొద్దని మా రేవంత్ సార్ మేము కోరుకుంటున్నాం. అంటే ఏ ఏరియాలో పర్టికులర్గా ఏ ఏరియాలో ఏ రేట్లు ఉన్నాయండి ఇప్పుడు మీరు తీసుకునే ఏరియాలలో? అంటే ఖచ్చితమైన రేట్లు తెలియదండి. మా దగ్గర అయితే ఇప్పుడు గజము 50,000, 60,000, 70,000 ఇలా నడుస్తున్నాయి అత్తాపూర్లో. ఆ విధంగా ఉన్నాయి. అంటే గచ్చిబౌలికి సంబంధించి కానీ గచ్చిబౌలి కోకాపేట లాంటి ఏరియాలలో ఒక గజము ఒక స్క్వేర్ యార్డు 2 లక్షల నుంచి 3 లక్షల వరకే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు అండి. ఇది ఎట్లా? ఆడిన అంత రేట్లు మా దగ్గర అత్తాపూర్లో ఈ రేటు ఉంటాయి. ఆ గచ్చిబౌలిలో 2 లక్షలు 3 లక్షలు పెట్టి మేము ఏడా తీసుకుంటాం సార్. అంత రేట్లు పెంచుకుంటా పోతుంటే సామాన్యుడు అక్కడ చూడడానికి రేపటి నాడు ఆడ భూములు ఉంటుండే అనేది కొనేది మా పరిస్థితి అయితే ఉండదు సామాన్యులకైతే, మా అసలు పేదరికాలకైతే. దయచేసి పెంచొద్దనేసి అయితే మా వ్యక్తిగత అభిప్రాయం సార్. అదైతే ఇది మాకైతే ఖచ్చితంగా. అంటే ఇప్పుడు మీరు ఎంత అంటే ఏ ఏరియాలో పర్టికులర్గా ఏ ఏరియాలో ఎంత ఉండాలని అనుకుంటున్నారు? అంటే ఎంతవరకు ప్రజలు దాన్ని కొనగలుగుతారు, దానికి శక్తి మేర చేయగలుగుతారు అనుకుంటున్నారు? మధ్యతరగతి 40 నుంచి 45,000 కంటే ఎక్కువ పెట్టలేడు సార్. అది ఇంక ఏ ఏరియా అయినా సరే. అందుకోసం ఇప్పుడు మన రేవంత్ అన్న 4th సిటీ అంటుండు. ఈ అక్కడనే పోవాలి. ఆడ ఇప్పుడు ప్రెసెంట్ అయితే 15,000, 20,000 గజం నడుస్తుంది. ఈ అక్కడనే పోవాలి. ఇక్కడ హైదరాబాద్లో అయితే కొనబడేట అయితే లేదు, ప్రసక్తి లేదు. మాతోటి కానిపోయిన అది. అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ ఉన్నది, ఇప్పుడు మళ్ళీ త్రిబుల్ అనే వస్తుంది, రీజనల్ లింక్ రోడ్ అని చెప్పేసి. ఇప్పుడు ఓఆర్ఆర్ పరిధి దాటిన తర్వాత ఏ రేట్లు ఉన్నాయి, లోపల ఏ రేట్లు ఉన్నాయి మీకు నడి ఉంది? లేదు సార్, నేను అంత దూరం వెళ్ళాక మన జాబ్ మొత్తం ఇక్కడ హైదరాబాదే. నేను అక్కడ మా ఊళ్ళ పోటీ కూడా మాకేం భూములు లేవు. మేము అక్కడ ఊళ్ళ పోటీ కూడా వెళ్ళాం. ఏమున్నాయి హైదరాబాద్ గచ్చిబౌలి ఇక్కడిక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటాం మేము. అంతే. అక్కడ సైడ్ అయితే ఎట్లా ఉంది ప్రస్తుతానికి వ్యాపారం ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి? చాలా డల్ ఉంది సార్. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, మేము ఒక ప్లాట్ అమ్మేది ఉండే, అది అమ్మలేకపోతున్నాను నేను. ఎందుకంటే మేము తీసుకున్న రేటు కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు కావాలంటేనేమో. ఇప్పుడు నేను ఒక 10 రూపాయలకి తీసుకుంటే ఇప్పుడు మధ్య వ్యక్తి ఏమో 5 రూపాయలకి అడుగుతున్నాడు. అంటే ఇంకా 5 రూపాయలకి లాస్ట్కి అమ్మలేము, పెట్టుకొని ఇప్పుడు మిత్తులు కట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడు ఎట్లా ఇప్పుడు భూములు రేట్లు పెంచుతుంది ప్రభుత్వము, ఈ నెల ఆఖరి నుంచి అమలు అయ్యే అవకాశం ఉంది? ఎట్లా భూములు పెంచుతుందా? పెంచుతుందేమో కానీ ఇదివరకు అయితే ఇప్పుడు నడిచేది అయితే అంతా రియల్ ఎస్టేట్ అంతా డౌన్ అయిపోయింది. మరియు అందరూ ఆనందంగా లేరు. అందరూ చాలా కష్టాల పరిస్థితిలో ఉన్నారు. రియల్ ఎస్టేట్ నడిస్తేనే అన్ని విధాల అందరికీ మంచిది. ఇంకోటి రియల్ ఎస్టేట్ నడిస్తేనే మనం ఏదైనా భూమి కొనుక్కోవాలన్నా, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, ఇంకోటి ఏదన్నా ఏ వస్తువు కొనుక్కోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా, పిల్లల ఫీజులు కట్టుకోవాలన్నా చదివిస్తాం కదా, వాళ్ళకి పిల్లలు ఫీజులు కూడా వెళ్తలేవు. ఇంకోటి ఏంటంటే మనం ఏదైనా కారు ఉందనుకో, ఈఎంఐ ఏదైనా కట్టుకోవడానికి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి అంటే అంత ఇబ్బందులు అవుతున్నాయి. మరి రియల్ ఎస్టేట్ నడిస్తేనే అందరికీ ఆనందంగా, రియల్ ఎస్టేట్ బాగా ఉంటేనే అన్ని విధాల సౌకర్యాలు అన్నీ మంచి నడుస్తాయి. అవి నడిస్తేనే అందరు ఆనందంగా ఉంటారు. అది ఏది లేకపోతే మనకు ఏది ఆనందంగా ఉండదు. ఇంకోటి మనం కూడా అన్ని విధాల రియల్ ఎస్టేట్ చేస్తే ఎప్పుడు ఒక 5-6 మాకు నెలలో ఒక 5-6 3-4 అవుతుండే డీలింగ్స్. ఒక్క డీలింగ్ కూడా అయితే లేవు. అంటే ఇప్పుడు 4th సిటీ అని చెప్తుండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 4th సిటీలో రేట్లు పెంచడం మీ మీద కానీ ప్రజల మీద కానీ భారం పడే అవకాశం ఉందా? అది మాకు అంత తెలియదు. కానీ కాకపోతే ఏంటంటే ఆయన అంటుండు, కానీ ఏంటంటే అమలు చేస్తలేరు కదా. అనడమే కానీ అన్నీ అంటుండే కానీ అమలు అయ్యడము ఏది లేదు. ఇప్పుడు అది ఎక్కడి నుంచో పెట్టుబడులు పెడుతున్నాము, అది చేస్తున్నాము, అది ఇవన్నీ పెడితే రియల్ ఎస్టేట్ బాగా అదవుతుంది, బాగా ఊపు అందుకుంటుంది అది అని అంటున్నారు. అది ఏదీ లేదు. అట్లనే కుట్టుబడి ఉన్నది, అంతా డౌన్ అయి ఉంది. కాబట్టి అంత ఊపు లేదు రియల్ ఎస్టేట్కు. రియల్ ఎస్టేట్ ఊపు ఉంటేనే మరి ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ కానీ ఆఫీస్ కానీ మంచి నడుస్తుంది. మరి ఏదైనా కానీ అందరికీ బాగుంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు కూడా అంత డల్ ఉంది. ఎప్పుడు డాక్యుమెంట్ రైటర్లు కూడా ఒక 10-20 డాక్యుమెంట్లు చేసేవాళ్ళు ఎప్పుడు మన రియల్ ఎస్టేట్ బాగా ధూమ్లు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ కూడా లేదు కాబట్టి వాళ్ళకు 1-2 అయితేనే చాలా ఎక్కువైపోతుంది డాక్యుమెంట్ రైటర్లు కూడా. వాళ్ళు కూడా ఖాళీగా కూర్చుంటారు, కిరాయిలు కట్టుకొని ఇచ్చేసిపోతారు, వాళ్ళ జోలోకి వెళ్ళి ఇచ్చుకుంటూ పోతారు. అలాంటి ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి ఇక ముందు ఇంకా రియల్ ఎస్టేట్ బాగా పెరిగితే అందరు ఆనందంగా ఉంటారు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నంత ఆనందం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా రియల్ ఎస్టేట్ బాగా జంప్ అయ్యింది. అప్పుడు బాగా ఊపుండే, అప్పుడు బాగా అయింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అంతా నిల్లనే ఉంది. కాబట్టి అంతా హైడ్రా అది ఇది అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ హైడ్రా దిక్కెళ్ళి దాని దిక్కెళ్ళి కొనేటోళ్ళు ముందుకు వస్తలేరు, కొంటలేరు.